హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొన్ని మంచి ప్రొడక్ట్స్తో మీ ముందుకు వచ్చానండి. అవి ఏంటో చూసేయండి. చాలా రీజనబుల్ కాస్ట్ అండి. అసలు ఎంత మంచి క్వాలిటీ అయితే వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదండి. తక్కువ కాస్ట్ అండి, చాలా 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 తక్కువ కాస్ట్. సో అన్ని ప్రొడక్ట్స్ ఒకసారి చూసేయండి ఏమేమి ఏంటో. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి సెన్సార్ లైట్ అండి, రీఛార్జబుల్ సెన్సార్ లైట్. సో ఇది ఎలా యూస్ చేయాలో చూసేయండి. చూడండి, దీనికైతే ఛార్జర్ ఇస్తారు. ఆ ఛార్జర్ తోటి మనమైతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చండి. ఇది ఎలా వర్క్ అవుతుందో చూడండి. అక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది అండ్ ఆటో కూడా ఉంటుంది. మనం ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో చూడండి, ఆన్ చేస్తే ఎలా వెలుగుతుందో. సో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోగానే దీనికైతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. చాలా మంచి ప్రోడక్ట్ అండి. పూజ మందిరంలో కానీ, లేకపోతే మనం చదువుకునేటప్పుడు స్టడీ హాల్లో కానీ, కబోర్డ్స్లో కానీ ఎక్కడైనా సరే దీన్ని అయితే మంచిగా స్టిక్ చేసుకోవచ్చు. ఎలా స్టిక్ చేసుకోవాలో చూడండి. సో అలా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండి. ఛార్జింగ్ ఎప్పుడు అయిపోతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అలా ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మంచిగా దీనికైతే స్టిక్కర్ వచ్చిందండి. ఆ స్టిక్కర్ తీసేస్తే ఏంటంటే మనం ఎక్కడైతే కావాలో అలా జస్ట్ అంటించేసుకోవటమేనండి. సో మళ్ళీ దాన్ని అలా తీసి ఒకవేళ మనం దాన్ని స్టిక్ చేసామనుకోండి, సో ఎలా తీసి ఛార్జింగ్ పెట్టుకోవాలని డౌట్ మీకు వస్తుంది కదా. సో అందుకని చెప్పి అలా చూపిస్తున్నాను. అలా జస్ట్ అలా తీస్తే అలా వచ్చేస్తుందండి. ఆ స్టిక్కర్ తీస్తే మాత్రం స్టిఫ్గా ఎక్కడ కావాలంటే అక్కడ అంటించేసుకోవచ్చు. అసలు చాలా స్టిఫ్గా ఉంటుందండి. లేదంటే హోల్కి జస్ట్ అలా అయినా తగిలిచ్చేసుకోవచ్చు. మాకైతే పూజ మందిరంలో లైట్ రాలేదండి. సో అందుకని చెప్పి మేమైతే ఇది తీసుకున్నాము. అలా సో కొంతమందికి, చాలామందికి ఇలా రాకుండా ఉంటుంది కదా. సో ఈ లైట్ అయితే బాగా యూజ్ అవుతుందండి. అలానే కబోర్డ్స్లో కూడా యూజ్ అవుతుంది, అన్ని చోట్ల యూజ్ అవుతుందండి. ఇది ఛార్జింగ్ పెట్టుకునేది కాబట్టి చాలా రీజనబుల్ అండి. ఇది జస్ట్ కాస్ట్ వచ్చేసి 170 రూపీస్. క్వాలిటీ అయితే చాలా బాగుంది, సూపర్ అండి అసలు క్వాలిటీ. చూడండి ఎలా పెట్టుకోవాలో. సో ఇలా పూజ మందిరం ఉంటుంది కదా, పూజ మందిర్లో మంచిగా సెట్ చేసుకోవచ్చండి దాన్ని. ఎక్కడ కావాలంటే అక్కడ జస్ట్ ఆ స్టిక్కర్ తీసి అంటించేసుకోవచ్చు, అంతే అండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చూసేయండి. ఇది వచ్చేసి కబోర్డ్స్లో వేసే మ్యాట్స్ అండి. మనం చాలామంది న్యూస్ పేపర్స్ వేస్తారు, ఇంకా వేరే వేస్తారు. కానీ అవి 1 మంత్కి 15 డేస్కి అవి పాడైపోతాయి. సో ఇది ఏంటంటే వాషబుల్ మ్యాట్స్ అండి. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి కబోర్డ్స్లో షెల్ఫ్స్లో అన్నిట్లో వేసుకోవచ్చు అండి. పూజా మందిర్లో కూడా వేసుకోవచ్చు ఈ మ్యాట్. ఫ్రిడ్జ్లో అన్నిట్లో వేసుకోవచ్చు. ఇది వచ్చేసి 10 మీటర్స్ అండి. రోల్ వచ్చేసి 10 మీటర్స్. సో ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి అరౌండ్ 280 రూపీస్ ఎంతో పడుతుందండి. చాలా డేస్ ఉంటుందండి వన్స్ మనం వేస్తే. అండ్ మనకి వంటగదిలో కూడా వేసుకోవచ్చు. కట్ చేసి జస్ట్ వేసుకోవటమే, మనకి ఎంత కావాలంటే అంత. సో చాలా బాగా యూజ్ అవుతుంది. వంటగదిలో అయితే మెయిన్ ఆయిల్ పడి జిడ్డుగా ఉంటాయి కదండి. సో మనం న్యూస్ పేపర్లో వేస్తే అవి పడేస్తాము. ఇది అలా కాదండి, వాష్ చేసుకోవచ్చు మంచిగా మనం. సో నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి, 1 ఇయర్ బ్యాక్. సో నాకైతే ఇప్పటికి కూడా చాలా బాగా ఉంది. చూడండి ఎలా ఉందో. నేను ఇది తీసుకున్నాను లాస్ట్ ఇయర్, చాలా బాగుంది. ఇప్పటికీ కూడా యూస్ చేస్తూనే ఉన్నానండి. ఇది లాస్ట్ ఇయర్ తీసిన క్లిప్పు. సో ఇవి వాష్ చేసినప్పుడు మళ్ళీ ఇబ్బంది అవ్వకూడదని చెప్పి నేనైతే ఆల్టర్నేటివ్ తీసుకున్నాను. అది వాష్ చేసినప్పుడు ఇది వాష్ చేసినప్పుడు అది పనికొస్తాయని చెప్పి, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి నేనైతే వీడియో చేశాను. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పిల్లలకి ఇది మ్యూజికల్ టాయ్ అన్నది చాలా బాగా యూజ్ అవుతుందండి. వాళ్ళంతట వాళ్ళే నేర్చుకుంటారు. ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి, అసలు దీంట్లో ఏముంది అని చెప్పి నేను లాంగ్ వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఆ లింక్ అన్నది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది మాత్రం చాలా బాగుందండి క్వాలిటీ. అసలు పిల్లలకైతే వాళ్ళంతట వాళ్ళే నేర్చుకుంటారు, ఇది ఒక్కటి మనం కొనిస్తే వాళ్ళకి. సో చూడండి, నేను ఫుల్ వీడియో, లాంగ్ వీడియో చేశాను, క్లియర్గా చేశానండి. సో అది ఒకసారి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో మాత్రం ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది ఏంటి అని చెప్పి. ఓకేనా. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి
ఇది వచ్చేసి వాల్ స్టిక్కర్ అండి. దీన్ని ఎలా అంటించేసుకోవాలి ఏంటి అని చెప్పి నేనైతే లాంగ్ వీడియో చేశానండి, అది అప్లోడ్ చేస్తాను. అది చూస్తే మీకు ఇది ఎలా స్టిఫ్ చేయాలి అని చెప్పి మీకు అర్థమవుతుంది. మనకి వంటగదిలో టైల్స్ వేసినా సరే మనకి అవి టైల్స్ జిడ్డు పోవు కదండి. సో ఇలాగ కనుక మనం వాల్ పేపర్ తీసుకొని అక్కడ స్టిక్కర్ ఉంటుందండి, దీనికి స్టిక్కర్ తీసి మంచిగా స్టిఫ్ చేసుకోవచ్చు. అసలు రాదండి వన్స్ మన స్టిక్కర్ కనుక అలా వేస్తే చాలా గట్టిగా ఉంటుంది. అది ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తానండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అసలు ఎలా వేయాలి అని చెప్పి. ఇప్పుడు మీరు జస్ట్ శాంపుల్గా చూపిస్తాను. నాకైతే ఇక్కడ సింక్ ఏరియా దగ్గర అయితే నేనైతే ఇలా మార్చేసానండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు అబ్జర్వ్ చేశారు కదా, చూడండి ఆఫ్టర్ ఈ స్టిక్కర్ వేసిన తర్వాత ఎంత లుక్ వచ్చిందో. వీటిలో ఇంకా చాలా ఉన్నాయండి. సో మనకి ఏది కావాలంటే అదైతే ఆర్డర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయండి అసలు. సో అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చూడండి, ఆ వాల్ పేపర్ అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. జస్ట్ స్టిక్కర్ తీసి స్టిఫ్ చేస్తే వాష్ చేసుకోవచ్చు. మనం ఆయిల్ మరకలు ఏదైనా పడినా ఇంకా ఏదైనా పడినా కూడా ఆ వాల్ పేపర్ని అయితే మంచిగా వాష్ చేసుకోవటండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అది జస్ట్ అది నా కాస్ట్ వచ్చేసి 120 ఎంతో పడిందండి, చాలా రీజనబుల్ కాస్ట్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బాత్రూమ్ దగ్గర పిల్లలు ఉన్నప్పుడు బాత్రూమ్ టైల్స్ దగ్గర మ్యాట్స్ వేస్తే అవి జారుతూ ఉంటాయి కదండి సడన్గా వాళ్ళు పరిగెత్తేటప్పుడు. సో కాళ్ళకి ఏదైనా తడి ఉన్నా సరే వాళ్ళు జారిపోతూ ఉంటారు. సో పిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీగా ఇవి బాత్రూమ్ మ్యాట్స్ అన్నది ఉండాలండి. ఇవి చూడండి అసలు అలా వేస్తే కనుక ఎక్కడ వేస్తే అలా స్టిక్ అయిపోతున్నాయి, అసలు కదలను కూడా కదలట్లేదండి. చూడండి ఎంత బాగున్నాయో, క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయండి. ఇది ఏంటంటే మళ్ళీ వాటర్ ప్రూఫ్ కూడా అండి. మనం దాని మీద వాటర్ పోసినా కూడా ఆ వాటర్ అనేది వెంటనే పీల్ చేస్తుంది. చాలా బాగుందండి. జస్ట్ అలా వేస్తే అసలు కదలను కూడా కదలదండి. చూడండి ఎంత గట్టిగా ఉందో. వన్స్ అలా వేస్తే మంచిగా దాని మీద నుంచి కూడా ఊడ్ చేసుకోవచ్చు అండి, తీయాల్సిన అవసరం లేదు. అండ్ వీటిని వాష్ చేసుకోవచ్చు కూడా, వాష్ చేసినా కూడా ఏమీ పాడైపోవండి. చాలా బాగున్నాయండి ఇవైతే, అసలు బెస్ట్ అండి. చూడండి వాటర్ అలా పడ్డా కూడా వెంటనే అది పీల్ చేసుకుంటుంది వెంటనే. సో వాటర్ అన్నది అస్సలు లీక్ అవ్వవు కిందకి. మన తడికాలతో వచ్చి జస్ట్ అలా నించుంటే చాలు, తడి మొత్తం పోతుందండి. ది బెస్ట్ అండి అసలు. ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది, రీజనబుల్ కాస్ట్ అండి. ఇవి 2 వచ్చేసి 200 190 ఏదో ఎంతో పడ్డాయండి, చాలా బాగుంటాయి. నేను వీటి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీకు ఏదన్నా కావాలంటే చెక్ చేయండి. ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అన్ని లింక్స్. చాలా స్టిఫ్గా ఉందండి, చాలా బాగుంది క్వాలిటీ. ఇదైతే రీజనబుల్ కాస్ట్లో అండి, ఇంత తక్కువకి అసలు మ్యాట్స్ రానే రావు బయట. ఇది బెస్ట్ ప్రోడక్ట్ అండి అసలు. పిల్లలు ఉంటే కనుక ఇవి బాగా యూజ్ అవుతాయి. సో ఇది వచ్చేసి అదేనండి వాల్ పేపరు, నేను అక్కడ సింక్ దగ్గర వేసాను కదా. ఇది వచ్చేసి మనకి లెంత్ని బట్టి వస్తుందండి. ఓకే, మన వాల్ని కొలుచుకొని మనం దాన్ని బట్టి తీసుకోవాలండి. ఓకేనా, ఇది 10 మీటర్స్ 5 మీటర్స్ అలా రాదండి. 45 x 35 అలా 50 x 70 అలా సెంటీమీటర్స్ వస్తుంది. సో సెంటీమీటర్స్ మనం చూసి ఆర్డర్ చేసుకోవాలి. మన వాల్ని ఫస్ట్ కొలుచుకోవాలి, కొలుచుకున్న తర్వాత మనకు ఎంతైతే కావాలో అంత సైజ్ని రోల్స్ని ఆర్డర్ చేసుకోవటమేనండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ది బెస్ట్ అండి. ఇదైతే అసలు పిల్లలు ఉంటే కనుక ఇవి కంపల్సరీగా మన ఇంట్లో మాత్రం కంపల్సరీగా ఉండాలండి. ఏంటో చూసేయండి ఒకసారి, చాలా బాగా యూజ్ అవుతాయండి. పిల్లలు ఊరికి కబోర్డ్స్ ఓపెన్ చేస్తారు, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తారు, ఇంకా వేరేవి కూడా ఓపెన్ చేస్తూ ఉంటారు కదండి. సో అవి ఓపెన్ చేయకుండా ఉండాలంటే మనమైతే ఇది కొనాలండి కంపల్సరీగా. ఇవి కనుక ఇంట్లో ఉంటే కనుక పిల్లలు ఏది ఓపెన్ చేయకుండా మంచిగా ఉంటారండి. ఇవి ఎలా వర్క్ అవుతాయి ఏంటి అని చెప్పి, దీన్ని ఎలా యూజ్ చేయాలి వీడియో ఇప్పుడు చూడండి. ఇవి వచ్చేసి 4 అండి, 4 ఉన్నాయి సెట్, 2 లేవండి, 4 తీసుకోవాలి కంపల్సరీగా. ఇవి కూడా చాలా తక్కువ అండి, జస్ట్ 120 రూపీసే 4. చూడండి ఎలా యూజ్ చేయాలో దీన్ని, అసలు ఎక్కడ యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలో చూసేయండి. కొంతమందికి సైడ్స్ ఇలా కబోర్డ్స్ నెట్టే ఉంటాయి కదండి, వాటికి అందరూ లాక్స్ పెట్టరండి. ఎందుకంటే ఆ కబోర్డ్స్ పాడైపోతాయని చెప్పి పెట్టరు. అందుకని చెప్పి వాటికైతే ఈ లాక్ అయితే పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందండి. చూడండి జస్ట్ అలా క్లిక్ చేస్తే ఏంటంటే అది ఓపెన్ అవుతుంది. ఓకేనా, అది
అది జస్ట్ అలా ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేస్తే ఏంటంటే అది బటన్ అనేది ఊడిపోతుంది. లాక్స్ లాగా బాగా పనికొస్తాయండి ఇవి. ఇవి మన కబోర్డ్స్కి, ర్యాక్స్కి అన్నిటికీ పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్కి కూడా ఒక్కోసారి లాక్ కనిపించదు కదా, లాక్ అలానే డబుల్ డోర్కి కూడా పైన కింద కూడా సెట్ చేసుకోవచ్చు అండి. వీటిని ఎలా యూస్ చేయాలో నేనైతే ఇక్కడ చూపిస్తాను చూడండి. జస్ట్ అలా ప్రెస్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అక్కడ స్టిక్కర్ ఉంటుందండి మనకి. ఆ స్టిక్కర్ తీసేసి జస్ట్ అంటిస్తే మనకి స్టిఫ్ అయిపోతుంది అది. సో చూడండి, స్టిక్కర్ అటువైపు ఇటువైపు రెండు వైపులా స్టిక్కర్ ఉంటుంది. సో చూడండి, నేను చూపిస్తాను. ఇప్పుడు అలా ర్యాక్ ఉంది కదా, ఆ ర్యాక్స్ అలా లాగుతూ ఉంటారు పిల్లలు, అవి అయితే లూజ్ అయిపోతాయి. సో వాటిని అలా లాగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే జస్ట్ మనకి ఎక్కడైతే కావాలో అక్కడ అంటించేసుకోవటమేనండి. సో చూడండి, అలా అంటించేసుకుంటే ఏంటంటే స్టిఫ్గా ఉంటుందండి. అసలు ఎంత లాగినా వాళ్ళకి రానే రాదు. అది చాలా వన్స్ స్టిక్కర్ తీసి అంటించామంటే అసలు రాకుండా గట్టిగా స్టిక్ అయిపోతుందండి అది. చూడండి, అలా అంటించాలి. పైన కింద స్టిక్కర్ తీసేస్తే ఏంటంటే అసలు రాదండి. అసలు అది వాళ్ళు ఎంత లాగినా సరే రాదు. వాళ్ళకి ప్రెస్ చేసి తీసే అంత ఉండదు కదా నాలెడ్జ్. సో ఇవైతే ది బెస్ట్ అండి. అసలు ర్యాక్స్ ఉన్న వాళ్ళకి, కబోర్డ్స్ ఉన్న వాళ్ళకి, ఫ్రిడ్జ్కి ఇవి బాగా యూజ్ అవుతాయి. డోర్స్ కూడా అంటించేసుకోవచ్చు అండి లాక్ లాగా. ది బెస్ట్ అండి అసలు. వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు వీటిలో ఏదైనా నచ్చితే కనుక మీరైతే ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోతుంది. మీకు కావాలంటే డైరెక్ట్గా అక్కడ నుంచి అయితే బై చేయొచ్చండి. చాలా బాగుంటాయి ఇవి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఫైనల్గా ఇది వచ్చేసి లాస్ట్ ప్రోడక్ట్ అండి. ఇది కూడా ది బెస్ట్ ఫర్ కిచెన్ అండి. చూసేయండి, ఇది వచ్చేసి ఎగ్స్ బాక్స్ అండి. సో ఎగ్స్ మనం తీసుకొచ్చేటప్పుడే 30 దాకా అంతకంటే ఎక్కువ తీసుకొస్తాం కదా. సో మనం వాటిని అక్కడ ఇక్కడ పెడితే కనుక అవి పగిలిపోవటం అవి ఇవి జరుగుతాయి కదా. సో దానికోసం బెస్ట్ అండి ఇది బాక్స్. ఈ బాక్స్లో అయితే చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలా ర్యాక్స్ లాగా వస్తాయండి. ఈచ్ బాక్స్లో 12 పడతాయండి. మొత్తం 36 వరకు మంచిగా పెట్టుకోవచ్చు. 36 ఎగ్స్ అయితే మంచిగా పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, అలా బాక్స్లు పెట్టి జస్ట్ సైడ్న క్లిప్స్ ఇచ్చారండి. ఆ క్లిప్స్ని అలా అనుకోవటమేనండి. చాలా బాగా స్టిఫ్గా ఉంటున్నాయి ఆ క్లిప్స్. అండ్ క్వాలిటీ కూడా ప్లాస్టిక్ చాలా బాగుందండి. ఇది కూడా జస్ట్ 130 రూపీస్ ఎంతో పడిందండి. చాలా రీజనబుల్ కాస్ట్. అసలు అంత తక్కువ కాస్ట్లో ఇంత మంచి క్వాలిటీ అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. చాలా బాగుందండి క్వాలిటీ. సో జస్ట్ మనం మంచిగా 36 ఎగ్స్ని ఇలా పెట్టుకొని మంచిగా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. పిల్లలు లాగినా కూడా ఎగ్స్ అయితే పగలవండి. పొరపాటున మనం కూడా చేయి తగులుతుంది కదా ఒక్కోసారి, అలా తగలకుండా ఉండాలంటే మంచిగా ఈ ఎగ్స్ వీటిలో అయితే స్టోర్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అన్నీ నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.